ఇక ఖమ్మంలో పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ కలకలం రేపుతోంది. అటు చూడు బే. అవసరమైతే రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి మా ఇంటి మీద దాడి చేసి నన్ను అరెస్ట్ చేయాలి. చాలు ఈ మాత్రం చాలు. పదండి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎందుకంటే నాలాంటి సంఘ విద్రోహ శక్తి బయట తిరగకూడదు. వీడెవడండి బాబు? ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ప్రయత్నిస్తున్నాడండి. నేను పాస్టర్ అజయ్ బాబు వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నైట్ 8-8:30 సమయంలోని ఏం జరిగింది? ఒక పోలీసు జీబును ఒక బండి వేసుకొని 5-6 వచ్చారండి. ఎంతకి తెగించారా? మీ మీద కేసు అయింది, FIR అయింది, మీరు అర్బన్ కి రావాలి అని చెప్పి మాట్లాడారంట. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి అడుగు కూడా గ్యాప్ లేకుండా మా ఇంటికి స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ కానుకొని కార్ ఆఫ్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆ కార్ లోనికి ఎక్కిచ్చారు, ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బండి మీద 3 వెళ్ళిపోయారు, కార్ లోనే మగ 3 ఉన్నారు. వెళ్ళారు అని చెప్తే మేము అర్బన్ కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఏమంటున్నారంటే లేరు అని చెప్తున్నారు. అదైతే నేను ఖండిస్తాను. అంటే అంటే ఏంటి? ఖండిస్తాను అంతే. అసలు ఇక్కడికి తీసుకురాలేదు, మాకు తెలియదు అని చెప్తున్నారు. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఒకవైపు ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఇంకా విడలేదు. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆ డెత్ మిస్టరీ పైన అనేక ఆరోపణలు, సంచలనమైనటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు అజయ్ బాబు. చెయ్యన్నా, నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. అరేవో చూత్రిగా ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అదే మ్యాజిక్. ఇప్పుడు నేను రాజమండ్రిలో బయలుదేరి ఖమ్మం వెళ్తున్నా. ఏ నా కొడుకైనా అన్న మాట మీద నిలబడే తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. ఇక ఖమ్మంలో పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ కలకలం రేపు. బాయ్. వెయిటింగ్. ఎంత పని చేసావు తమ్ముడు. ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? ఎంతలా అంటే పలువురు పేర్లు కూడా ప్రస్తావిస్తూ వీళ్ళే చంపారనే అనుమానం కూడా ఉందంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటా. నేను నా కారులో పోతా ఉన్నా, ఎవడైనా నా మీద అటాక్ చేయొచ్చు. నా కొడుకుల్ని 2 చేతులు నరికెళ్తా. ఖమ్మానికి అంత సీన్ ఉందండి. ఖమ్మానికి చేతులు పట్టుకొని పోతా. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల. ప్రవీణ్ పగడాల గారిని దొంగచాటుగా చంపినట్లు చంపడానికి వస్తే చేతులు కట్టుకొని రండి నన్ను చంపండి అంటానికి నేను యేసు ప్రభు అంత మంచోడిని కాదు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ఇలా అజయ్ బాబు ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఒక హాట్ టాపిక్ గా మారారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని రావాలా. ఎవడైనా నా దగ్గరకు వస్తే వాడు చావడానికి సిద్ధపడే నా దగ్గరికి రావాలా. వాడి ప్రాణాన్ని కూడా తీసుకొని పోతా చెప్తాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. అయితే ఆయన మిస్సింగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అని చెప్పి అజయ్ బాబుని ఆ దుండగులు తీసుకెళ్లారు. అయితే అజయ్ బాబుని పోలీసులు తీసుకెళ్లలేదని పోలీసులు చెప్తున్నారు. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. మేము ఎప్పుడు కూడా అజయ్ని తీసుకెళ్లలేదు, అజయ్ని టచ్ చేయలేదని చెప్తున్నారు. కానీ పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత అజయ్ బాబు అనేక మంది పైన ఆరోపణలు చేశారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన